చాలా దేవాలయాలు అన్య మతస్థుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. అంటే దేవాలయాలు బయట నిర్వహిస్తున్నటువంటి దుకాణాలన్నీ కూడా దీని గురించి మనం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక స్కల్ టోపీ పెట్టుకున్నటువంటి ముస్లిం దగ్గర కూడా మనం పువ్వులు కొంటాం, తప్పు మందేం కాదు. కానీ అక్కడ పువ్వులు ఏ విధంగా అమ్ముతున్నాడు అనేది అతని సమస్య. కానీ అది ఇప్పుడు మనకు కదా ప్రమాదం. అతను ఉమ్మేసినటువంటి పువ్వులు ఇవ్వడమో లేకపోతే ఇంకొక పువ్వులు ఇవ్వడమో, అవి పూజకు పనికిరాని పువ్వులు ఇవ్వడమో చేస్తే అది ఏంటి దానివల్ల ఉపయోగం? కాబట్టి మన దేవుడిని మనమే అవమానించుకున్నట్లు తయారవుతుంది. అలాగే ప్రసాదాలు, ఎవరు పడితే వాళ్ళు ప్రసాదాలు తయారు చేస్తే అవి మనం కొనేస్తున్నాం. బయట ఎక్కడైనా కొనొచ్చు, మీరు బిర్యానీలు తినండి, ఏం చేయండి, ఉచ్చపోసిన జ్యూసులు తాగుతారు, ఉమ్మేసిన బిర్యానీలు తింటారు, సరే అది వేరే. కానీ ఇప్పుడు శ్రీశైలం కూడా అన్ని మతస్థుల చేతుల్లోకి ఎక్కువగా వెళ్ళిపోతుంది. శ్రీశైలంలో ఉన్నటువంటి సగానికి సగం షాపులు ఆ హిందువుల పేర్లతో పెట్టుకున్నటువంటి ముస్లిం యజమానులు ఉన్నారు. కొంతమంది డైరెక్ట్ గా పెడుతున్నారు, కొంతమంది ఏమొచ్చేసి అబ్జెక్షన్స్ వస్తాయేమోనని హిందూ పేర్లతో నడిపేస్తున్నారు. కాబట్టి మనం దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇప్పుడు దీని గురించి ఆందోళన చెందుతూ గోసామహల్ ఎమ్మెల్యే రాజేష్ సింగ్ గారు అయితే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అయితే లేఖ రాశారు. అలాగే విజ్ఞప్తి కూడా చేశారు. దయచేసి మీ హయాంలోనైనా ఆ దేవాలయాన్ని కాపాడండి, ఆ పుణ్యక్షేత్రాన్ని కాపాడండి. వీళ్ళందరినీ కూడా, అంటే అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ సున్నిపెంట ప్రాంతానికి తరలించండి, అక్కడ షాపులు నిర్వహించుకోమని చెప్పండి. కానీ దేవాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్య మతస్థుల షాపులను మాత్రం లేపేయండి, అక్కడ ఉంచకండి. దీనివల్ల అపవిత్రమైపోతుంది దేవాలయం, దాని యొక్క ప్రాశస్త్యం పోతుంది అంటూ రాజేష్ సింగ్ గారు అయితే మొరపెట్టుకున్నారు. నిజమే, మొన్న నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ ఆటో వాళ్ళే ఉన్నారు, కొన్ని హిందూ పేర్లు పెట్టుకుని ముస్లింలు కూడా హోటల్ నడిపిస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కాబట్టి శ్రీశైలం అనే కాదు, అన్ని పుణ్యక్షేత్రాలు అలాగే ఉన్నాయి. కానీ మసీద్ దగ్గరకు కానీ చర్చి దగ్గరకు కానీ మనం వెళ్ళలేం. ఇంతకుముందు ఒకటి చెప్పాడు కదా పాస్టర్, నువ్వు పువ్వులు ఇక్కడ పెట్టకరా, బజారు సంబంధికులైనటువంటి వారు ఈ పువ్వులు కొంటారు, చర్చికి వచ్చినటువంటి వారు కొండరు అని చెప్పాడు ఒక వెధవ. కాబట్టి వాళ్ళు ఒక క్లారిటీగానే ఉన్నారు. ఒక మసీద్ దగ్గర నువ్వు పువ్వులు అమ్మగలవా, స్వీట్లు అమ్మగలవా, ఏమీ నమ్మగలవా? కానీ దేవాలయం దగ్గరికి మాత్రం హిందువులే ఈ రోజు వెళ్ళలేనటువంటి పరిస్థితికి వచ్చేసాయి షాపులు. మనం దేనికి పనికిరాం, నిమ్మకి నీరెత్తినట్లుంది మన బతుకు.